హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో అధ్యాయం 11 తన వారిని తన దగ్గరకి గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోతే, ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర అధ్యాయము 11 తన వారిని తన దగ్గరకి. సర్వసంగ పరిత్యాగులెప్పుడూ పిచ్చివారికి మళ్ళీనే కనిపిస్తారు. వారికి దేహభ్రాంతి ఉండదు, భౌతిక వ్యామోహాలు ఉండవు, రాగద్వేషాలుండవు. వారి హృదయం ఎప్పుడూ నిర్మలంగా నిశ్చింతగా ఉంటుంది. వారి మనస్సు ఎల్లవేళలా భగవంతుని పాదాల మీదనే నిమగ్నమై ఉంటుంది. అయితే వాళ్ళు దేహధర్మాన్ని పాటిస్తారు. సమాజంలో జీవిస్తున్నందుకు అందరితో కలిసిమెలిసే ఉంటారు. కానీ ఎవ్వరి పట్ల దేని పట్ల ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యం చూపించరు. అందరి మధ్య ఉంటున్నట్లే ఉన్నా వారి ఆలోచనలు ఎప్పుడూ ఎక్కడో తిరుగుతూనే ఉంటాయి. కనుకనే అలాంటి వారిని పిచ్చివాళ్ళుగా పరిగణిస్తారు సామాన్యులు. అలాంటి సర్వసంగ పరిత్యాగులకి, యోగులకి మహారాజు వంటి యోగేశ్వరుడు సాయిబాబా. ఆయన మసీదులో ఉన్నట్లే ఉంటారు. తన ఎదుట ఉన్న భక్తులతో మాట్లాడుతున్నట్లే ఉంటారు. ఆ క్షణంలోనే ఇంకెక్కడో మరెవరితోనో సమాగం అవుతూ ఉంటారు. లేదా ఎక్కడో ఎవరినో రక్షించే ప్రయత్నంలో ఉంటారు. ఇందుగలడు అందులేడను సందేహం వలదు అన్నట్లు ఆయన కనిపించని చోటు లేనేలేదు. కనుకనే మసీదులో ఉన్న ఆయన చేష్టలు, హావభావాలు ఎక్కడెక్కడో జరిగేవి. సంఘటనలకు ప్రతిచర్యలు చూపిస్తుంటాయి గనక వాటిని అర్థం చేసుకోలేని వాళ్ళంతా ఆయన్ని పిచ్చి ఫకీరు అన్నారు. అయితే ఆ పిచ్చి ఫకీరే సర్వజ్ఞుడు అని చాటే ఎన్నో సంఘటనలు జరిగాయి. ఒకసారి ఎవరో భక్తుడు బాబాకి దక్షిణగా 2 రూపాయలు శ్యామ పేరిట మనీ ఆర్డరు పంపాడు. ఆ మనీ ఆర్డర్ వచ్చిన సమయానికి బాబా భిక్షాటనకి వెళ్ళారు. అందుచేత శ్యామ ఆ మనీ ఆర్డర్ తీసుకొని ఆ 2 రూపాయలు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఎప్పటికీ ఆ విషయం బయటపడదు అని నిర్ధారణ అయ్యాక ఆ 2 రూపాయలు తవ్వి తీసుకోవచ్చని శ్యామ తలపోశాడు. బాబా భిక్షాటన ముగించుకొని మసీదుకి తిరిగి వచ్చారు. సర్వజ్ఞుడని అందరూ భావించే బాబా ఆ మనీ ఆర్డర్ విషయం మాట వరుసకైనా ప్రస్తావించలేదు. శ్యామ కూడా కావాలనే చెప్పలేదు. ఆ సమయంలో మసీదులో ఎవరూ లేకపోవడం చేత మనీ ఆర్డర్ వచ్చిన సంగతి వేరెవరికీ తెలియదు. 6 మాసాలు గడిచాయి. ఒక రాత్రి శ్యామ ఇంట్లో దొంగలు పడి పూచిక పుల్ల కూడా మిగల్చకుండా సర్వం దోచుకుపోయారు. కట్టుబట్టలు తప్ప మరి ఏమీ మిగలలేదు. శ్యామ నెత్తి బాదుకుంటూ వచ్చి జరిగిన విషయం బాబాకు మొరపెట్టుకున్నారు. బాబా మందహాసం చేసి, నీ ఇంట్లో దొంగలు పడితే నువ్వొచ్చి చెప్పుకోవడానికి నేనొకనున్నాను. నా డబ్బు 2 రూపాయలు పోయి 6 నెలలయ్యింది. నేనెవరికి చెప్పుకోను అన్నారు పరిహాసంగా. శ్యామ గతుక్కుమన్నాడు.
తేలుకుట్టిన దొంగలా తల వంచుకుంటూ, మీవి 2 రూపాయలే పోయాయి. నాది సర్వం పోయింది. ఆ చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షా? అన్నాడు. నెల జీతం తెచ్చుకునే నీలాంటి ఉద్యోగికి దొంగలు దోచుకున్న సొమ్ము విలువెంతో, నాలాంటి ఫకీరుకి 2 రూపాయల విలువ కూడా అంతే. డబ్బు ఉపయోగించుకునే వారిని బట్టి విలువ పెరుగుతుంది, తగ్గుతుంది అని కర్మ సూక్ష్మాన్ని బోధించారు బాబా. అంతేకాదు, ఎవరికీ తెలియకుండా దాచాననుకున్న శ్యామకి తాను సర్వజ్ఞుడినని తెలియపరిచారు బాబా. అంతేకాదు, తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే, పాపం పాపమే, దానికి శిక్ష తప్పదు. నిప్పు ముట్టుకుంటే కాలకుండా ఉంటుందా? ఆ విషయాన్నే ప్రత్యక్షంగా నిరూపించారు బాబా. ఈ సత్యాన్ని చూడటానికి తనవాడైన శ్యామను కూడా మన్నించలేదు. ఈ సత్యాన్ని చాటడానికి తనవాడైన శ్యామను కూడా మన్నించలేదు. ఈ ఒక్క సంఘటన చాలు బాబాకి రాగద్వేషాలు లేవు అని చెప్పడానికి. షిరిడీ రావాలని, బాబాని దర్శించాలని ఎందరో అనుకునేవారు. కొందరు అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేసుకునేవారు. అయితే బాబా అనుమతి లేనిదే ఎవ్వరూ షిరిడీ రాలేరు. బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడే ఎవరైనా షిరిడీ రాగలుగుతారు. ఇంతకు మునుపు నానా చందోర్కర్, దాసగను తదితర భక్తులంతా బాబా కబురు అందుకున్న తర్వాతే షిరిడీ వచ్చి ఆయన దర్శనం చేసుకున్నారు. మనస్సులో ఇష్టం ఉన్నా లేకపోయినా కొందరు బలవంతంగానైనా షిరిడీ వస్తుంటారు. అలాంటి వారిని సంస్కరించి సన్మార్గంలో పెట్టడానికే ఏదో విధంగా వారిని తన దగ్గరికి రప్పించుకుంటారు బాబా. బాబా అంటే ఇష్టం లేని వారు కూడా ఆయన దర్శనం చేసుకున్న మరుక్షణమే అనూహ్యమైన మార్పు కలిగి ఆయన పాదదాసులుగా మారిపోతారు. ఆయనతో తమకి జన్మజన్మల అనుబంధం ఉందన్న నిశ్చయానికి వచ్చేస్తారు. ఒక్క క్షణం బాబాని చూడలేకపోతే బ్రతకలేనేమో అన్న భ్రమలో పడిపోతారు. అలా బాబా పిలుపు అందుకొని ఆయన్నే నమ్ముకొని నిరంతరం ఆయన సేవే చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. వాళ్ళు మనుషులే కానక్కర్లేదు, రాళ్ళు రప్పలు కూడా. బాబాకి ప్రియభక్తుడైన నాన్న ఎందరినో షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోండి, కష్టాల నుంచి విముక్తి చెంది సద్గతి పొందండి అని చెప్పి ప్రోత్సహిస్తుండేవాడు. అలా నానా మాటల వల్ల స్ఫూర్తి పొంది బాబాని దర్శించుకోవడానికి నిశ్చయించుకున్నాడు హరి సీతారాం దీక్షిత్. బాంద్రాలో నివసిస్తున్న హరి సీతారాం దీక్షిత్ పేరొందిన న్యాయవాది. అతను ఎవరి తరపునైనా కేసు చేపట్టాడంటే ఆ వ్యక్తి పక్షాన న్యాయం ఉన్నట్లు న్యాయమూర్తులు భావిస్తారు. ధర్మాన్ని, న్యాయాన్ని, దైవాన్ని మనస, వాచ, కర్మణ నమ్మి ఆచరించే దీక్షిత్కి ఒకసారి జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. ఎంతమంది వైద్యులకి చూపించుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అతని అవిటితనం పోలేదు. ఇప్పుడు బాబా గురించి నానా చెప్పిన మాటలు విని, బాబా దివ్యలీలల గురించి తెలుసుకొని, ఆ బాబాయే నా భగవంతుడు, బాబా మాత్రమే నన్ను ఉద్ధరించగలడు అని నిశ్చయించుకున్నాడు. దీక్షిత్కి తోడుగా షిరిడీ ఎవరిని పంపాలా అన్న ఆలోచనలో పడ్డాడు నాన్న. కొంతకాలం తర్వాత పని మీద
అహ్మద్‌నగర్ వచ్చిన దీక్షిత్ బాబా భక్తుడైన మిరికర్ ఇంట్లో బస చేసి తన మనస్సులోని కోరికను బయటపెట్టాడు. మిరికర్ చాలా సంతోషించాడు. అయితే దీక్షిత్‌కి తోడుగా ఎవరిని షిరిడీ పంపాలా అన్న ఆలోచనలో పడ్డాడు మిరికర్. అదే రోజు మసీదులో తన దర్శనం చేసుకున్న శ్యామతో, అహ్మద్‌నగర్‌లో నీకేదో పని ఉందన్నావుగా, తక్షణం బయలుదేరి వెళ్ళు. తిరుగు ప్రయాణానికి ముందు మిరికర్ ఇంటికి వెళ్ళిరా అన్నారు బాబా. ఎంతో కాలంగా తాను అహ్మద్‌నగర్ వెళ్ళడానికి అనుమతి అడుగుతూ ఉంటే ఎన్నోసార్లు అనుమతి ఇవ్వకుండా మౌనం వహించిన బాబా ఇప్పుడు తాము కోరకుండానే అహ్మద్‌నగర్ ప్రయాణానికి అనుమతి ఇచ్చేసరికి ఆశ్చర్యంతో పాటు ఆనందించాడు శ్యామ. శ్యామ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకొని మరలా బాబా ఆశీర్వాదం కోసం వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చారు. శ్యామ నమస్కరించి, పరికర్ ఇంటికి వెళ్ళి రమ్మన్నారుగా, అతనికి ఏదైనా సందేశం ఇస్తారా అని అడిగాడు శ్యామ. సందేశాలు సందేహాలు ఎందుకు? దేహానికి అవిటితనం ఉన్నా పర్వాలేదు, మనసులోని అవిటితనం త్యజిస్తేనే మనశ్శాంతి అని చెప్పి మౌనం వహించారు బాబా. ఆ మాటలకు విస్తుపోయాడు శ్యామ. బాబా ఎవరి గురించి ఆ మాటలన్నారు? శ్యామ అహ్మద్‌నగర్ వెళ్ళి బాబా అనుగ్రహంతో తాను వచ్చిన పని నిర్విఘ్నంగా జయప్రదంగా పూర్తి చేసుకున్నాడు. ఆ సాయంత్రానికి గాని పని పూర్తి కాదన్నాడు శ్యామ. ఆ సాయంత్రానికి గాని పని పూర్తి కాదనుకున్నాడు శ్యామ. కానీ మధ్యాహ్నానికే పని పూర్తి కావడం చేత మిరికర్ ఇంటికి వెళ్ళాడు. అనుకోకుండా వచ్చిన శ్యామని చూడగానే బాబాయే తన ఇంటికి వచ్చినంతగా ఆనందించాడు మిరికర్. శ్యామ, నిన్ను చూస్తుంటే బాబాని చూసినంత సంతోషం కలుగుతుంది. కారణం లేకుండా బాబా నిన్ను నా ఇంటికి పంపరు. ఏదైనా సందేశం తెచ్చావా అడిగాడు మిరికర్. శ్యామ క్షణం ఆలోచించి బాబా తనతో అన్న మాటల్ని యథాతథంగా వల్లెవేస్తూ, సందేశాలు సందేహాలు ఎందుకు? దేహానికి అవిటితనం ఉన్నా పర్వాలేదు, మనస్సులోని అవిటితనం త్యజిస్తేనే మనశ్శాంతి అని చెప్పాడు. అప్పుడే అక్కడికి వస్తున్న దీక్షిత్ ఆ మాటలు విని దిగ్భ్రాంతి అయ్యాడు. అతడి కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున సుడులు తిరిగాయి. మిరికర్ ఆ మాటల్లోని ఆంతర్యాన్ని ఆలోచిస్తూ, ఎవరి గురించి బాబా ఈ మాటలు చెప్పి ఉంటారో అన్నాడు. దీక్షిత్ గదిలో అడుగుపెడుతూ, నా గురించి చెప్పారు. షిరిడీలో బాబా దర్శనం చేసుకొని నా కాలి కుంటితనం పోగొట్టమని ప్రార్థించాలనుకున్నాను. కాలు నయమైతేనే బాబాని నమ్ముదామనుకున్నాను. కానీ బాబా నా మనస్సులోని కుంటితనం అనే అపనమ్మకాన్ని ఒక్క మాటలో ఆయన్నింకా దర్శించుకోకముందే తొలగించారు. ఇంతవరకు నా మనస్సులో ఉన్న అనుమానాలన్నీ బాబా దివ్య సందేశంతో పటాపంచలయ్యాయి. బాబాయే నా దేవుడు, జన్మ జన్మలకి ఆయనే నాకు తల్లి తండ్రి అన్నాడు ఉద్విగ్న స్వరంతో, ఆనందాశ్రువులతో. అవును, అందుకే మిమ్మల్ని షిరిడీకి చేర్చడానికే మీకు తోడు కోసం కాబోలు నన్ను ఇక్కడికి పంపించారు. లేకపోతే ఎంతో కాలంగా నేను అడుగుతున్నా అంగీకరించని బాబా ఇప్పుడు తనంతగా నన్ను ఎందుకు ప్రయాణం చేయిస్తారు? ఈ ఇంటికి వెళ్ళి రమ్మని ఎందుకు ఆజ్ఞాపిస్తారు? ఇదంతా మీకోసమే దీక్షిత్. మిమ్మల్ని షిరిడీ రప్పించుకోవడానికే బాబా నన్ను రప్పించారు. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న నా కార్యాన్ని
చిటికెలో జయప్రదం చేయించారు. ఇది నిశ్చయంగా బాబా అనుగ్రహమే అన్నాడు శ్యామ ఆనంద బాష్పాలు జలజరిస్తూ రుద్ధ కంఠస్వరంతో. అవును, నిజంగా ఇది బాబా లీలే అన్నాడు మిరికర్ ఆనందంతో. ఆ సాయంత్రం రైలుకే ముగ్గురు షిరిడీ బయలుదేరారు. వాళ్ళు మరునాటి ఉదయం షిరిడీ చేరుకునే సమయానికి బాబా గురుస్థాన్గా ప్రకటితమైన వేప చెట్టు దగ్గర నిల్చొని ఎవరితోనో మాట్లాడుతున్నారు. శ్యామ ఆయన్ని దూరం నుంచి చూపిస్తూ, అరుగో బాబా, గురుస్థాన్ దగ్గర బాబా దర్శనం ఎంతో గొప్ప అదృష్టవంతులకి మాత్రమే లభిస్తుంది అని చెప్పాడు. హరి సీతారాం దీక్షిత్ గబగబా వెళ్ళి బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా మందహాసం చేసి, వచ్చావా, నువ్వు నావాడివి, అందుకే నా మనిషిని పంపి నిన్ను రప్పించుకున్నా. దేహానికి ఉన్న లోపం గురించి బాధపడకు, కాకాసాహెబ్ దీక్షిత్ అని మనసులోని అవిడితనాన్ని బాగు చేస్తా. నన్ను దర్శించుకున్న ఈ ప్రదేశంలో నీ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది అన్నారు బాబా. తన్ని కాకాసాహెబ్ దీక్షిత్గా పేరు మార్చిన బాబాకి హృదయపూర్వకంగా నమస్కరించాడు దీక్షిత్. అతడి హృదయంలోని అవిటితనం బాబా దర్శనంతో మటుమాయమైపోయింది. అతని మనస్సు అనిర్వచనీయమైన ఆనందంతో పరవశించింది. బాబా ఒక్క చూపుతో నా బాధను తొలగించావు, నువ్వే నా దేవుడివి అనుకున్నాడు దీక్షిత్ కృతజ్ఞతతో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ అధ్యాయం కంటిన్యూషన్ చూద్దాం. ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.